హా చెప్పవే. అవునా? నాకు తెలుసు వాడి గురించి. ఒసే ఆ పూలకుండిని కదిలిచ్చకే, జారి కింద పడుతుంది. ఆ, సరేనా? అమ్మ చూడలేదు కదా. ఏదైనా చేసేటప్పుడు వెనకాల ముందు చూసుకోవాలి. అబ్బా అబ్బా ఈ, అబ్బా ఏంటక్క నువ్వు అలా టెస్ట్ చేస్తావు? ఆ తలకు బ్యాండేజ్ ఏంట్రా? పొద్దున్నే ప్రశాంతంగా పెరట్లో పడుకుని పాటలు వింటూ ఉంటే ఎవడో దరిద్రుడు తలపైన పూలగుండే వేశాడక్క. ఆ, ఆ దరిద్రుడెవడో నాకు తెలియాలి, చెప్తా వాడి పని. నీచుడు నికృష్టుడు పరమ దుర్మార్గుడు పిండా. అలా తిడుతున్నావేంట్రా? ఆకల్లో ఉన్నవాడికి అన్నం మీద, బాధలో ఉన్నవాడికి బూతుల మీద కంట్రోల్ ఉండదక్క. వాళ్ళు ఏమైనా కావాలని చేసుంటారా? ఏదో పొరపాటున పడేసి ఉంటుంది. పడేసి ఉంటుందీనా అంటే అమ్మాయి అది చేసింది. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? చెప్పక్క, ఆ అమ్మాయి ఎవరో. నాకులే తెలుస్తుందిరా. నేనేమన్నా టైంలో అక్కడ ఉన్నానా పడేసానా ఏంటి? బృందా, ఏంటమ్మా? డాబా పైన బట్టలు ఆరేసాను, తీసుకురావా? ఆరే వేసావా? ఎక్కువ వేయలేదా? కొంచెం తీసుకురావే. కొంచెమే తీసుకురావాలా, మొత్తం వద్దా? అబ్బా ఇలాంటి పుచ్చిపైన పంచులేసావనుకో, చెట్టు కట్టేసి చీమలు వదులుతా, సరిపోద్ది. నా మీద చీమలు వదులుతావా? నేను తీసుకురాను. వెళ్ళవా? తీసుకురాను. వెళ్ళవా? నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. చెప్తాను ఈ సంగతి. రే కార్తీక్, నీ మీద పూలకుండి వేసింది ఎవరో కాదురా, మీ అక్కే. బాగైంది దీనికి. రే కార్తీక్, సారీ రా. కావాలని వెయ్యలేదు, పొరపాటున పడుంది. పొరపాటు పడ్డ వెంటక్క. ప్లాస్టిక్ కుండి కాబట్టి ప్లాస్టర్తో సరిపోయింది. అదే మట్టి కుండి అయితే ఈ పాటికి మట్టిలో పాతట్టేసేవారు నన్ను. అలా కాదురా, సారీ రా. సారీ ఏంటక్క సారీ? నీకోసం ఎన్నిసార్లు ఎగ్జామ్స్ స్లిప్లు ఇచ్చాను. నువ్విచ్చిన స్లిప్లు వల్లేరా ఫెయిల్ ఇంట్లోనే కూర్చున్నా. అంతేలే అను, ఎన్నెన్నో చేశా.